హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి నా దగ్గర ఏమేమి సీడ్స్ ఉన్నాయో, నేను ఏమేమి సీడ్స్ కలెక్ట్ చేసినో అవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తా. ఇది వచ్చేసి ఫస్ట్ ఈ బాక్స్లో అయితే నేను స్టోర్ చేసిన వైట్ వాటర్ మిలన్ ఇంకా రెడ్ వాటర్ మిలన్ చూపిస్తా. ఇదిగోండి, ఇవి వచ్చేసి వైట్ వాటర్ మిలన్ సీడ్స్ అండ్ రెడ్ వాటర్ మిలన్ సీడ్స్, యూ నో దట్. ఇదిగోండి రెడ్ వాటర్ మిలన్ సీడ్స్. ఫస్ట్ ఇవి బ్లాక్లో ఉండేవి కదా, ఇట్లా వైట్కి వచ్చేసినాయి డ్రై చేస్తే. ఇదిగోండి. నెక్స్ట్ ఈ కవర్ పేపర్, ఇందులో అయితే బంతి నారు ఉంది, చూపిస్తా. ఇదిగోండి బంతి నారు, ఇందులో అయితే తుక్కు, బంతి నారు తుక్కు. ఇదైతే బంతి నారు, ఇది వచ్చేసి ఇది కూడా బంతి నారు. ఇది బంతి నారు పౌడర్ లెక్క అయింది, ఇందులో వేసేసిన. అన్నీ సపరేట్గా మళ్ళీ మిక్స్ అయితే మంచి ఇట్లా కవర్లలో ప్యాక్ చేసి పెట్టిన స్మాల్ కవర్స్లలో. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే దీని పేరు మర్చిపోయినా. వెయిట్ ఐ విల్ సే. వచ్చేసి ఇది ఏంటో నాకు గుర్తుకు రావట్లేదు, ఇది ఏంటిది అనేది గుర్తుకు రావట్లేదు. నెక్స్ట్ ఇది గోరింట విత్తనాలు, బతుకమ్మ పూలకు పెడతారు కదా, కింద 2 స్టెమ్స్ వచ్చి ఉంటుంది, అదనమాట గోరింట విత్తనాలు. చిన్నవి ఉన్నాయి గోరింట విత్తనాలు. నెక్స్ట్ చిక్కుడుకాయ విత్తనాలు. నెక్స్ట్ ఇంకా ఇవి వచ్చేసి బెండకాయ, లేడీస్ ఫింగర్. ఇందులో ఒకటి చిక్కుడుకాయ మిక్స్ అయింది, లేడీస్ ఫింగర్. నెక్స్ట్ ఇది వచ్చేసి కీరా దోస, ఇంకా ఇందులో కనకమరాలు సీడ్స్ కూడా వేసిన, అన్నీ వేసిన. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది సీత జడ సీడ్స్ అన్నమాట, బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇదిగోండి సీత జడ విత్తనాలు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇవి గోంగూర విత్తనాలు అయితే ఉన్నాయి ఇలా. నా దగ్గర అయితే గోంగూర సీడ్స్ చాలా ఉన్నాయి, ఎందుకంటే గోంగూర పచ్చడి వీడియో అయితే అప్లోడ్ చేసిన కదా, మా మమ్మీ అప్లోడ్ చేసింది. ఇవన్నీ గోరింట, ఇవన్నీ కూడా మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపించేటి ఇవన్నీ కూడా అవే గోంగూర విత్తనాలే. ఇవి గోంగూర కాయలు, చెప్పింది కదా మా మమ్మీ అయితే మీకు గోంగూర కాయలతో పచ్చడని. అవే ఇక్కడ మొత్తం ఎండబెట్టిన, ఇదిగోండి ఇవన్నీ అవే. ఇవి కూడా అవే, కొన్ని ఇట్లా ఎండుతుంటే డ్రై అయినాక మంచిగా ఇట్లా కవర్లలో ఇస్తున్నా. అండ్ సమ్మర్ హాలిడేస్ కూడా దగ్గరికి వచ్చినాయి కదా, ఇవన్నీ అయితే మంచిగా ఇట్లానే ఒక కవర్లో ప్యాక్ చేసేస్తా. ఇట్లా ఒక కవర్లో ప్యాక్ చేసేసి మా అమ్మమ్మ వాళ్ళకైతే తీసుకెళ్తా. వాళ్ళకి చేను ఉంది అండ్ ఇంటి చుట్టూ కూడా ఒక పెరడు ఉందన్నమాట. అక్కడికి వెళ్ళాక మీకు ఆ వీడియో కూడా పెడతాను నేను, చూసిరు కదా. ఇదిగోండి, ఇది అన్నమాట ఈరోజు వ్లాగ్ అయితే. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ అయితే భవ్యశ్రీ ఏంజల్ దాదాపు 1000కి దగ్గరలో ఉంది. 993 మెంబర్స్ అయితే సబ్స్క్రైబర్స్ వచ్చారు. అండ్ లైక్ అయితే ఎవరు చేసుకోవట్లేదు, నేను చాలా వీడియోస్ పెడుతున్నా, లైక్ కూడా చేసుకోండి కొంచెం. అండ్ మన యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు మీకు అందరికీ థ్యాంక్స్ గాయ్స్. అండ్ ఇప్పుడు కూడా ఇంకా నన్ను సపోర్ట్ చేయండి. మనకైతే 1000కి దగ్గరలో ఉంది మన ఛానల్ అయితే, భవ్యశ్రీ ఏంజల్ యూట్యూబ్ ఛానల్ అయితే. ఇంకా మంచిగా నన్ను సపోర్ట్ చేసుకుంటే ఇంకా ఇట్లనే నా వీడియోస్ అన్నీ చూస్తూ వ్యూవర్స్ అయితే పెరుగుతున్నారని లైక్ చేయట్లేదు, లైక్స్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో చేసుకోండి. 1000కి దగ్గరలో ఉంది మన యూట్యూబ్ ఛానల్ అయితే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ బెల్ కొట్టండి, బెల్ అయితే ఒక్కటి కొడతలేరు.
ఒక్కరు కొడతలేరు బెల్ అయితే. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇన్నిసార్లు మిమ్మల్ని నేనైతే ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసిన, ఇన్నిసార్లు రిక్వెస్ట్ చేయించుకుంటున్నారు మీరైతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ గాయ్స్.